ఈ ఏరియాలో ఉన్న పెయింటర్లను కాదని ఇక్కడున్న రేట్లను కాదని తక్కువ రేట్లను పట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళ పొట్టగొట్టుకుంటూ పని సరిగా చేయకపోవడం కానీ, ఇప్పుడు మేము పోయి ₹1,00,000 చెప్తే ఆయన పోయి 50,000 చేయడం కానీ, ఇక్కడ మేము అట్లా అవుతుందని చెప్పేసి యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సంగారెడ్డికి పోయి. దాదాపుగా 2 నెలలు తిరిగి కష్టపడి యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అట్లా అని కానకుండా నాకు ఇష్టం వచ్చిన రేట్లను చేస్తా అనుకుంటూ ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నేను పనులు చేయడం జరిగింది. ఇట్లా గ్రహించి కూడా 2-3 సార్లు యూనియన్ ఆఫీస్ దగ్గరికి పిలవడం జరిగింది. పిలిచి చెప్పినాం, మోహన్ ఇది పద్ధతి కాదు, ఇట్లా కాదు, అందరం బతకాలి, నువ్వు కూడా చేసుకో, వద్దనట్లేం నేను, కాకపోతే రేటు తక్కువ పట్టుకోకుండా కరెక్ట్ రేటు పట్టుకొని కరెక్ట్ చేసుకో, ఎవరికి ఇబ్బంది చేయకుండా అందరు బతకాలని చెప్పేసి అట్లా కూడా చెప్పడం జరిగింది. అయినా వినకుండా నాకు నచ్చిన రేట్లే నేను చేసుకుంటా, ఎవరితో నాకు సంబంధం లేదని పనులు చేస్తుంటే ఏమైంది, మళ్ళీ పిలిచి మాట్లాడితే సరే నేను మాట్లాడతా అని చెప్పేసి యూనియన్ ఆఫీస్ దగ్గరికి రాకుండా చక్కగా వచ్చి పిఎస్లో కంప్లైంట్ పెట్టిండు మా పైన యూనియన్ తరఫున. అయితే నిన్న మేడం వాళ్ళు కాల్ చేసి మీ పెయింటర్ యూనియన్ పైన ఇట్లా కేసు నమోదైంది, మీరు పొద్దున పిఎస్ దగ్గరికి రండి అంటే పిఎస్ దగ్గరికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అన్నీ చేసుకోగా వద్దనట్లేదు మేము, కాకపోతే రేట్లు అనేవి తక్కువ పట్టుకోకుండా మా పుట్టన కొట్టకుండా కరెక్ట్ రేట్ తీసుకొని చేయమంటున్నాం అంతే. యూనియన్ తరఫున పెయింటర్ సభ్యుల తరఫున ఇవ్వాల్సింది ఏంటంటే మన ఒక 200 మంది యూనియన్ తరఫున ఒక మనిషి అందరు యూనియన్ సభ్యులను చేరుకోమంటే ఆయన వద్దని చెప్పి మా మీద అధికంగా ఆయన వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చింది. దాని గురించి మేము సంధిస్తున్నాం. మేము కోరింది ఏంటంటే 2 ఏళ్ళ నుంచి మా సభ్యుతనే చేరుకోమంటే చేరుకుంటలేడు ఆయన. మాకు 200 మంది గురించి మాపై అధికంగా కేసు పెట్టిండు.